శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. విజయ ఇది అమ్మవారి 346వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విజయాయే నమః అని నమస్కరించాలి. ఇది 3 అక్షరాల నామం. విజయ అంటే విశిష్ట లేదా విశేషమైన జయమును కలిగినది అని అర్థం. ఎక్కడా ఎప్పుడూ అపజయం లేనిది కాబట్టి అమ్మవారు విజయ అవుతుంది. జయము, విజయము అనే పదాలకు వేరే వేరే అర్థాలున్నాయి. బయట పరిస్థితులపైన, వ్యక్తులపైన మనకు నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని జయము అంటారు. మన మీద మనకు అంటే మన ఇంద్రియాలు, మనస్సు, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలపైన నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని విజయము అంటారు. బాహుబల, పరాక్రమ, చతురంగ బల సంపన్నత్వంతో బయట వారిపై జయం సాధించవచ్చునేమో కానీ అవి తనపై తన ఆధిపత్యానికి దోహదపడవు. అందుకే తనపై తన ఆధిపత్యాన్ని సూచించే జయం, విశేషమైన అర్థాన్ని సూచించే వి అక్షరంతో విజయము అనే పదంతో చెప్పబడింది. ఇలాంటి విజయం కలగడానికి కావలసిన సుగుణాలను అలవర్చుకోవడానికి, సర్దుబాటు చేసుకోవడానికి అవకాశాలను కల్పించి ప్రతి సాధకుడు ఈ విజయాన్ని పొందటం కోసం దోహదపడుతుంది. కాబట్టి అమ్మవారు విజయనామంతో సూచింపబడింది. సుగుణాలను అలవరుచుకున్న వారికి, సర్దుబాట్లు చేసుకుని చక్కదిద్దుకున్న వారికి తమపై తమకి విజయం వస్తుంది. కానీ అలా చక్కదిద్దుకొనని వారికి విజయం రాదు. ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. ఎప్పుడూ ఎక్కడా అపజయం లేనిది అని, సుగుణాలను అలవరుచుకోవడానికి, సర్దుబాట్లు చేసుకోవడానికి కావలసిన అవకాశాలు కల్పించి విజయం పొందడానికి దోహదపడున్నది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. విమల ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 347వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విమలాయే నమః అని చెప్పాలి. విమల అంటే మలినములు స్పృశింపనిది అని అర్థం. నిలువ ఉండి సహజత్వాన్ని కోల్పోయిన వాటిని మలములు అంటారు. మల సంబంధమైనదే మలినము. ఈ మలినము అనే పదాన్ని విశేషణంగా కూడా వాడతారు. మలిన భావాలు అన్నప్పుడు మలిన అన్న పదము స్థూల పదార్థాన్ని సూచించదు, కేవలం నీచమైన అనే విశేషణాన్ని సూచిస్తుంది. అమ్మవారు నిత్యనూతనంగా, స్వచ్ఛంగా ఉంటుంది. సహజత్వాన్ని రూపుమాపే ఏ మలినమో అమ్మవారి దగ్గరుండదు. ఏ మలినమో అమ్మవారిని స్పృశించదు. కాబట్టి అమ్మవారు విమల. అలాగే అమ్మవారి భావాలు పవిత్రంగా, ప్రపంచ సౌభాగ్యాన్ని కోరేవిగా ఉంటాయి. కాబట్టి అమ్మవారు విమల. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. ఏ విధమైన మలినములు అంటనిది అని, ఏ విధమైన మలిన భావములు లేనిది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. తనపై విజయాన్ని సాధించిన సాధకునికి విమలత్వం ఉంటుంది అని ఈ నామం సూచిస్తుంది. శ్రీమాత్రే నమః. వంద్య ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 348వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వంద్యాయే నమః అని చెప్పాలి. వంద్య అంటే నమస్కరింపతగినది అని అర్థం. సకల జీవసంతతి, దేవతాగణము, త్రిమూర్తులు అంతా కూడా నమస్కరించదగిన మూర్తి ఒక్కరే. ఆ ఒక్కరే అంతటి భక్తిని, ప్రపత్తిని చూరగొనగలిగేది. ఆవిడే జగజ్జనని అయిన శ్రీ లలితాదేవి. నమస్కరింపదగినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. విజయము, విమలత్వము సాధించిన సాధకుడు వందనీయుడవుతాడు అని ఈ నామం సూచిస్తుంది. శ్రీమాత్రే నమః. వందారు జనవత్సల ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 349వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వందారు జనవత్సలాయే నమః అని చెప్పాలి. వందారు అంటే నమస్కరించు శీలము గల అని అర్థం. జన అంటే జనుల యందు అని అర్థం. వత్సల అంటే వాత్సల్యం కలది అని అర్థం. నిత్యం వృద్ధుల సేవ, పెద్దల ఎడ గౌరవ భావం ఇవి సహజ సిద్ధంగానే అలవాట్లుగా ఉన్నవారికి ఆయుర్దాయం, విద్య, కీర్తి, బలము వృద్ధి చెందుతాయి. అలాగే వీళ్ళనే వందారు జనం అని అంటారు. వీళ్ళ ఎడల అమ్మవారికి విపరీతమైన వాత్సల్య భావం ఉంటుందట. వాత్సల్యం అనగా ప్రేమే. అమ్మవారి ముందు అందరూ బిడ్డలే కాబట్టి చిన్నవారి ఎడల ఉండే ప్రేమను వాత్సల్యం అంటారు. కాబట్టి అమ్మవారు వందారు జనవత్సల అయింది. విజయము, విమలత్వము కలవారే వందారు జనులవుతారని ఈ నామం సూచిస్తుంది. నమస్కరించు శీలము గలవారి యందు వాత్సల్యము కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. వాగ్వాదిని
ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 350వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు వాగ్వాదిన్యై నమః అని చెప్పాలి. వాగ్వాదిని అంటే వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణనిచ్చు పరావాగ్దేవత అని అర్థం. ఏ పనికైనా ముందు మన వాక్కు తిన్నగా ఉండాలి. అలా ఉంటేనే ఏ పనైనా సానుకూలమవుతుంది, లేకపోతే ప్రతికూలమవుతుంది. వాక్కుతో సాధించలేనిది ఏదీ లేదు. పరావాక్కుకు సంబంధించిన వాగ్దేవత పేరు వాగ్వాదిని. ఈ వాగ్వాదిని దేవత ద్వారా అమ్మవారు తన భక్తుని అనుగ్రహించి అతనికి కావలసినవి చేకూరుస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఒక్కటే నియమం: ఇతరులను తన మాటలతో నొప్పించకుండా అవసరమైనప్పుడు అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడడం. వాక్కులను చక్కగా వ్యక్తపరచుటకు ప్రేరణనిచ్చు పరావాగ్దేవత అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.